రేవంత్ వాళ్ళు ఇద్దరిని ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నారు. మీరే చెప్పారు నాకు, నా మీద పడి ఎందుకురా నాయన, మీ పార్టీలో తిట్టుకుంటుకు. నేను నాకు గుండె ఉన్నది, నువ్వు పొట్టోనవే, ఇది తప్పేంది అను. నేను కూడా అంట, భూమికి జానడు లేవు నువ్వు, నీకు ఎందుకు పోతున్నావు అడిగి చెప్పు. ఆ స్కూల్కి, యాంటీ ఇండియా స్కూల్కి ఎందుకు పోతున్నావు చెప్పు. ఏం చేద్దాం తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ల లోపల అని పోతున్నావు, దానికి జవాబు ఏంటి? ఏ ఛానల్ పెట్టినా అదే చూపించింది. మీరు వినప్పుడు ఏం చేస్తాం? నేను మీకు ఏం చెప్పినా మళ్ళీ ఇప్పుడు నేను నిన్న చిట్ చాట్లో చెప్పినా, నిన్ననే కదా మనం కూర్చుంది, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా. వీళ్ళందరికంటే కాంగ్రెస్ పార్టీ, స్పెషల్లీ ఈ ముఖ్యమంత్రి కంటే నాకు తెలిసి ఎక్కువ. అందుకే చెప్తున్నా ఫుల్ ధీమాతో. 2029లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి 100% వస్తుంది, 2/3 మెజారిటీ. ఎట్లా వస్తుంది? ఏమన్నా చేస్తాం, తెస్తాం, లీగల్గా చేస్తాం, ఏమన్నా చేస్తాం. మాకు అది అలవాటు. ఇవన్నీ చూస్తుంటే ఇంకా అలగగా అయ్యేటట్టుంది. ఇవన్నీ చూసుకుంటే నాకు టెంప్టేషన్ వస్తుంది, మళ్ళీ బాండ్ పేపర్ రాసియాలన్నా అని. 100% మేము వస్తాం ప్రభుత్వంలో, రాసిచ్చినా రాసిస్తా. ఏదో రోజు 3 వస్తుంది రకం రాసిచ్చి సోషల్ మీడియాలో పెడతాం. అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సార్ మేము ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వంలో ఉన్నాము? ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాము? ఎన్ని రాష్ట్రాలు? ఒరిస్సాలో అయిందా? మొన్న అయింది. నార్త్ ఈస్ట్లో అయిందా? ఈ మధ్య అయింది. గత దశాబ్దంలో నార్త్ ఈస్ట్ మొత్తం అయింది. 2029లో మీకు డౌట్ ఉంటే బాండ్ పేపర్ మీకు ఇస్తారు, మీ ఇంటికి పంపిస్తారు. సాధ్యం కాలేదు కదా పసుపుబోడు. ఇవాళ నా రైతులు 24,000 రూపాయలు తీసుకుంటున్నారు క్వింటాల్కి.